చెప్పిన తేదీ కన్నా ముందే రుణమాఫీ ప్రక్రియని ప్రారంభించి తన మైలేజ్ పెంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం దాదాపు నెల రోజుల ముందుగా ₹1,00,000 లోపు రుణాలు ఉన్న రైతులకు విముక్తి కల్పించారు. ఇక గడువులోగా మిగిలిన రైతులకు రుణమాఫీ చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడే ప్రభుత్వం మరో సవాల్ని ఎదుర్కొంటోంది. ఎన్నికల హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో కొన్ని పథకాల్ని వాయిదా వేసిన ప్రభుత్వం ఆగస్టు 15 తర్వాత ఆ పథకాల్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీ పథకాలకు నిధుల సమీకరణే రేవంత్ సర్కార్కి కత్తి మీద సాముల తయారైందా? ఆగస్టు 15 తర్వాత ఏం చేస్తారు మరి? రుణమాఫీ చేసి తీరతా అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. తొలి దశలో ₹1,00,000 లోపు రుణాలు ఉన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణ విముక్తి చేశారు. ఇందుకోసం సుమారు ₹6,000 కోట్ల వెచ్చించారు. ఈ మొత్తం సమీకరించేందుకు తాత్కాలికంగా రైతు భరోసా సాయాన్ని వాయిదా వేసింది సర్కార్. ఏదో విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్న సర్కార్ రుణమాఫీతో అన్నదాతల్లో ఆశలు నింపింది. ఇక మిగిలిన 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు మరో ₹25,000 కోట్ల సమీకరించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఏకకాలంలో 31 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియను ప్రారంభించడంతో హర్షం వ్యక్తమవుతోంది. రుణమాఫీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం అవేవి కొలిక్కి రాకపోయినా అందుబాటులో ఉన్న నిధులతో తొలి విడతలో 11 లక్షల మందికి లబ్ధి చేకూర్చి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ చెప్పింది. అయితే ఇప్పుడు మిగిలిన రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. రైతు రుణమాఫీ కోసం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రకరకాల మార్గాలను అన్వేషించింది. హైదరాబాద్లో ప్రభుత్వ భూములను విక్రయించడంతో పాటు ఈఎంఐ పద్ధతిలో రుణాలు తీసుకోవడం, బకాయిలను వసూలు చేయడం, కేంద్రం నుంచి అదనపు నిధులు సేకరించడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇవేవీ కొలిక్కి రాకపోయినా రైతు భరోసా కోసం ఉంచిన నిధులతో తొలి విడత రుణమాఫీని చేసి ఎన్నికల హామీని నెరవేర్చుకుంది. అయితే ఇప్పుడు కేంద్రం నిధులు, అదనపు రుణాలు వస్తే గాని మిగిలిన రైతులకు రుణమాఫీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ ప్రభుత్వం మిగిలిన రైతులకు రుణమాఫీ చేసేలా అవసరమైన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసిందని అంటున్నారు. వచ్చే నెల తొలివారంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నందున ఆలుగానే మొత్తం రైతు రుణమాఫీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. కాకపోతే మిగిలిన పథకాలకు నిధులు సర్దుబాటు చేయడమే ప్రభుత్వానికి ఇప్పుడు సవాల్గా మారింది. 7 నెలల క్రితం అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలపై హామీలిచ్చింది. ఇందులో 2 పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. రైతు రుణమాఫీ కూడా అమల్లోకి వచ్చింది. ఇక మిగిలిన గ్యారంటీలతో పాటు ఇతర ఎన్నికల హామీలు, ఇప్పటికే అమలవుతున్న పథకాలకు నిధులు ఎలా సమీకరిస్తారనేదే ఎవరికీ అంతు చిక్కడం లేదు. కానీ ప్రభుత్వం దశల వారీగా అన్ని పథకాలను అమలు చేస్తామనే చెబుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైంది. తొలి 6 నెలలు కొత్త ప్రభుత్వానికి అవకాశమివ్వాలని ప్రతిపక్షాలు వేచి చూశాయి. ఇప్పుడా హనీమూన్ పీరియడ్ ముగిసిందంటూ ప్రభుత్వంపై పోరాటాలు ప్రారంభించాయి. దీంతో మున్ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రుణమాఫీ చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్నట్లు చెబుతున్న ప్రభుత్వం మున్ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రతిపక్షాలతోనూ యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను ఎలా అధిగమిస్తుంది, ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఎలా అడుగులు వేస్తుంది, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి ఎత్తుగడలను అమలు చేయనుందనేదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఏదైనా రైతు రుణమాఫీకి ఆగస్టు 15ను డెడ్లైన్ గా పెట్టుకున్న సీఎం ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే ఆసక్తికర చర్చకు కేంద్ర బిందువయ్యారు.